హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక గెస్ట్ హౌస్ చూపించాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి కర్ణాటక స్టేట్లో మేము వెళ్ళే వేకి హంపి ఆపోజిట్లో ఉంటుంది. మేము డెస్టినేషన్ చేరుకోవడానికి 2.5 hours టైం పట్టింది మాకు. ఇది వచ్చేసి గంగావతి బస్ స్టాండ్. గంగావతి ఇక్కడ శ్రీ నీలకంఠేశ్వర దేవస్థానం ఉంటుంది. ఇక్కడ పరమశివుడు నీలకంఠేశ్వర రూపంలో మనకి దర్శనమిస్తారు. ఇక్కడ వెళ్ళే దారిలో మనకి ఇంకా ఏమేమి ఊర్లు వస్తాయి, మనం డెస్టినేషన్ చేరుకునే వేలో అనేది మీకు చూపిస్తాను. వచ్చేసేయండి. ఇది వచ్చేసి సంగాపూర్. ఇక్కడ నుంచి కడేబాగిలు, ఆనేగుంది, హనుమాన్హళ్ళి అని కూడా అంటారు, సనాపూర్, ఇంకా బి బసపుర వస్తుంది. అక్కడ నుంచి మనకి 1/2 kilometer దూరంలో మన డెస్టినేషన్. శ్రీరాజా శ్రీరంగ దేవరాయ సర్కిల్ ఉంటుంది. దీనికి మనకి లెఫ్ట్ సైడ్ హంపికి వెళ్ళే వే ఉంటుంది, మనకి రైట్ సైడ్ ఆనేగుంది. ఇక్కడ ఇల్లులా కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి పూర్వం శ్రీకృష్ణదేవరాయల కాలం నాటప్పుడు ఇక్కడ గ్రాసరీస్ అని ప్రజలకు కావాల్సినవి అవి ఇక్కడ వస్తువులు అవి అమ్మేవారంట. మనకి ముందుకు వెళ్ళే దారిలో ఇది వచ్చేసి ఓం శ్రీ ఆదిశక్తి అమ్మవారి టెంపుల్. దీన్ని మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు, లేదా స్టెప్స్ ద్వారా కూడా మనం అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ఇదంతా వచ్చి ఆనేగుంది. ఇక్కడ కొండ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి అంజనాద్రి బెట్ట అంటారు. ఇక్కడే ఆంజనేయ స్వామి వారి పుట్టారని, ఇదే అతని జన్మస్థలం అని ఇక్కడ చెప్తూ ఉంటారు. నేను ఇంకా చేసే వీడియోస్లో ఈ పైన దేవాలయం ఎలా ఉంటుంది, మనం ఎలా పైకి వెళ్ళాలి అనేది అంతా మీకు నేను చూపిస్తాను. మనం ఈ ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళే దారిలో పంపా సరోవర ఇంకా శబరి గుహ వస్తాయి. పంపా సరోవర అంటే ఏంటి, దేనికి ఫేమస్ అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఆంజనేయ స్వామి వారిని మనం చేరుకోవడానికి స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ద్వారా మనం వెళ్ళి ఆ గుడిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల కాలం ముందు నాటి నుంచి ఈ బ్రిడ్జ్ ఉంది అంట. అయితే ఈ బ్రిడ్జ్ని ఇటు సైడ్ ఆనేగుందే నుంచి హంపి చేరుకోవడానికి అప్పట్లో యూజ్ చేసేవారు. ఇప్పుడు బ్రిడ్జ్ అంతా చాలా వరకు పాడైపోయింది, వెళ్ళడానికి రావడానికి అలాంటి అవకాశం ఏం లేదు. ఇంకా అక్కడ కొండ కనిపిస్తుంది కదా, అదే హంపి అంతా ఉండే ఏరియా. అక్కడే పరమేశ్వరునిది గుడి గోపురం మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సనాపుర. ఇక్కడ నుంచి మనకి ఫారినర్స్ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి రిసార్ట్స్ ఉంటాయి, ఇంకా గెస్ట్ హౌసెస్ ఉంటాయి, వాళ్ళు స్టే చేయడం కోసం. అదంతా ఇక్కడ నుంచి మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనం రైట్ సైడ్ చూసినట్లయితే బైక్ మీద వస్తున్నారు కదా ఫారినర్స్. ఈ సైడ్ సనాపూర్ లేక్ ఉంటుంది, అది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను చూపిస్తాను.
ఇక్కడ నుంచి మనకి రిసార్ట్స్ ఇంకా గెస్ట్ హౌసెస్ కూడా బుక్ చేసుకోవడానికి మనకి అవైలబిలిటీ ఉంది. అన్నీ నెక్స్ట్ వీడియోస్ అంటున్నాను అనుకోకండి. ఇక్కడ ఏరియాలో ఉండే ప్రతి ఒక్కదాన్ని చూపించడానికి టైం పడుతుంది. సో నేను మళ్ళీ మీకు డీటెయిల్గా అన్నీ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి బి బసాపుర. ఇక్కడ నుంచి మనకి 1/2 కిలోమీటర్ దూరంలో మురళి గెస్ట్ హౌస్ అని ఉంటుంది మీకు రైట్ సైడ్లో. చాలా ప్లేసెస్ ఉంటాయి కదా, ఇప్పుడు టైం ఒక్క దాంట్లోనే వీడియోలో చెప్పాలంటే టైం కుదరదు. సో నేను నెక్స్ట్ వీడియోలు చేసినప్పుడు ప్రతి ఏరియా గురించి డీటెయిల్డ్గా మీకు నేను చూపిస్తాను. ఈ ప్లేస్ అయితే మాకు బాగా అనిపించింది. ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ, గెట్ టుగెదర్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ మనం ట్రై చేయొచ్చు ఇక్కడ. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. టెంట్తో చేసినవి. ఇవి వచ్చేసి బ్యాంబో హౌసెస్. ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. మీకు ఏది కావాలనుకుంటే అది బుక్ చేసుకోవచ్చు. ప్లేస్ని విజిట్ చేయాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు.